శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను సీఎం చంద్రబాబు ఓపెన్ చేశారు. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ సందర్భంగా శ్రీశైలం డ్యాం దగ్గర కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగాని పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. అదే నా ఆలోచన. ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 టీఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాయలసీమను పట్టించుకోలేదని, జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. గోదావరి నుంచి 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందని, సముద్రంలోకి వెళ్తే నీటిని ఎవరైనా వాడుకోవచ్చునని సీఎం చంద్రబాబు అన్నారు.